నగరంలోని స్థానిక S2 థియేటర్ నందు హీరోగా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఓ రాజు సినిమా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయం సాధించిన సందర్భంగా విజయ యాత్రను గోదావరి జిల్లాల నుండి ప్రారంభించి నేడు నెల్లూరుకు చేరుకున్నారు. సంక్రాంతికి విడుదలైన తమ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయ యాత్రను నిర్వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి, డైరెక్టర్ మారి, నిర్మాతగా నాగవంశీ వ్యవహరించారని నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ గా పి ఉదయ్ భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. రాజుగారి పల్లెలో రామోడి మల్లెలో ఓం జాసల్లెలో మా టీం వాళ్ళు అడుగుతున్నారు ఏంటి సక్సెస్ టూర్ లో నెల్లూరుకి ఎందుకు అని. వాళ్ళకి మనకి తెలిసిన విషయం, వాళ్ళకి తెలియని విషయం, మన ఇద్దరికి తెలిసిన విషయం ఒకటి ఉన్నారు. ఏంటో చెప్పండి వాళ్ళకి. నేనేం పండ నెల్లూరులో నాకేం కాదు. ఎస్బీఐ థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు. మీ అందరికి తెలిసిందే పండక్కి రిలీజ్ అయిన సినిమా అనగనగా రాజు చాలా 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 కాంపిటీషన్ లో రిలీజ్ అయిన సినిమా. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాప్ తో ఫస్ట్ డే నుంచి ముందుకు తీసుకెళ్తున్న సినిమా. సో ఇలాంటి సినిమాకి మేము ఒక సక్సెస్ స్టోరీ మొదలు పెట్టినప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్, విజయనగరం, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం. సో మా టీం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళిపోదామని అంటే లేదు నెల్లూరుకి సక్సెసే కాదు. ఎందుకంటే నా జర్నీ మొదలైంది ఏప్రిల్ నెల్లూరు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ యాత్ర ఇందాక మా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు ఇందాక అక్కడ. సార్ నవ్వండి సార్, మీరు బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ మా 3 సినిమాలు ఏజెంట్ కానీ, జాతరత్నాలు కానీ, మిస్టెక్ కానీ, ఈరోజు అనగనగా రాజు కానీ మీరు కరెక్ట్ సినిమాలు డౌన్ పెడుతున్నారు. హ్యాపీ బ్లాక్ బస్టర్, ఫుల్ హ్యాపీ. టైల్స్ వేస్తున్నారంటగా. ఈరోజు ఎన్ని కష్టాలున్నా కలిసి చదువుకొని ఈరోజు 100 కోట్ల సినిమా దగ్గర వచ్చి కలుసుకున్నాం. సో థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్. నా సినిమాలు ట్రైలర్ చూడకుండా కూడా టికెట్ బుక్ చేసి మా నవీన్ సినిమా వస్తే బాగుంటుంది, మంచి సినిమా తీసుకురావడానికి నేను ఎప్పుడు కృషి చేస్తాను. ఆ రోజుకి మాత్రం గ్యారెంటీ ఇస్తాను. నేను మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మీకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, మంచి సినిమాలు తీసుకొని ట్రై చేస్తాను. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరికి తెలిసిందే పండక్కి అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ప్రతి చోట సెన్సేషనల్ బుకింగ్స్ తోటి ఆడుతుంది. సో మేము ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక టూర్ అనేది మొదలుపెట్టాము. హైదరాబాద్ నుండి థియేటర్ టూర్ మొదలుపెట్టి అటు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత స్వామివారి దగ్గరికి తిరుపతికి వెళ్తున్నాం. సో దారిలో సడన్గా మా టీం అందరూ నాకేదో టూర్లో ఏదో మిస్సింగ్ అనిపించింది. అది ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే అది నెల్లూరు అని నాకు అనిపించి వెంటనే నెల్లూరుకి వద్దామని పొద్దునే డిసిషన్ తీసుకొని అటు తిరుపతి నుంచి టక్మని ఇట్లా నెల్లూరుకి వచ్చాను. సో మీలో చాలామంది అడగచ్చు ఏంటి నెల్లూరు, ఇందాక నేను క్రౌడ్ ఆడియన్స్ రియాక్షన్స్ మీరు చూశారు కదా థియేటర్లో. సో నెల్లూరుతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మీరు గాంధీ బొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎవరు అంటే ఎవరు అని చెప్తారు. సో వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్. సో నా జర్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నా జర్నీ ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరుతోటి మొదలైంది. సో అందుకే నాకు ఎప్పుడు ప్రతి సినిమా మా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ గారు అంటుంటారు, ఆయన నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అన్ని 3 సినిమాలు, 4వ సినిమా ఇది వరుసగా బ్లాక్ బస్టర్. సో నెల్లూరులో ప్రతి సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా మీరు చెప్పండి మళ్ళీ చెప్తాను. సో 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 ఇలా నెల్లూరు నుంచి నాకు ఇంత లవ్ వస్తున్నప్పుడు 5 days థ్యాంక్ యూ సో మచ్.
పండగ ప్లస్ పండగ కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో అయినా మా సినిమా అన్ని 4వ రోజుకే మొత్తం వరల్డ్ వైడ్, నెల్లూరులోనే కాదు 4వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎక్కడెక్కడైతే సినిమా ఉన్నారో అందరికీ బ్రేక్ ఈరోజు. అందుకే నాకు నెల్లూరుతో ఈ సంతోషం పంచుకోవాలనుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ ఇంకో వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే, మధ్యాహ్నమే మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటింది. నా మొదటి 100 కోట్ల సినిమా ఇది. సో నాకు ఇంత ప్రేమ అభిమానం, ఇంత కాంపిటీషన్లో ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నా కూడా మా సినిమా అనగనగా ఒక రాజుని అలా జాగ్రత్తగా చూసుకొని హౌస్ఫుల్స్ నింపి ప్రతి చోట లాస్ట్ 4 డేస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా థియేటర్స్ టికెట్స్ దొరకట్లేవని మా రిలేటివ్స్ నన్ను తిట్టడం, ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ హీరో కన్నా టికెట్లు దొరకట్లేవు అంటే అది దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు. సో అలాంటిది ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా అండ్ నెల్లూరు ప్రజలందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుందామని పర్సనల్గా మీట్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడికి. అండ్ మా సినిమా యూఎస్లో కూడా మీరు చూస్తే కనుక ఆల్రెడీ 2 మిలియన్కి దారిలో ఉంది. సో ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమా ఇంకో 2 to 3 వీక్స్ రన్ ఉంటుంది అంటున్నారు. సో మీరందరూ ఇంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ మారి ఇక్కడ ఉన్నారు, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్య ఉన్నారు, వాళ్ళు కూడా మీకు చెప్పండి. సార్ నెక్స్ట్ మూవీ ఏం చేయబోతున్నారు సార్? చెప్తా సార్. చిరంజీవి బాలకృష్ణ గారితో పోటీగా వచ్చారండి ఈ సినిమాలో. ఏదండి పెద్ద స్టార్లు చిరంజీవి బాలకృష్ణ గారితో పోటీగా మీది పోటీ అనేది ఏముండదండి. ఏం లేదు, ఈక్వల్ ఆరేంజ్లో వచ్చేసారు. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చిరంజీవి గారు నాకు గురువు లాంటి వారు. అండ్ ఆయన మేము చిన్నప్పుడు సంక్రాంతికి ఆయన సినిమా చూసి వేసేవాళ్ళం. సో యాక్చువల్గా ఆయన సినిమాతో పాటు నా సినిమా రిలీజ్ అవ్వడం అనేది నేను చాలా చాలా ఒక గొప్ప విషయంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను నెంబర్ 1. అండ్ ఆయన ఇందాక ఎవరో చెప్తున్నారు. సో నాకేంటంటే చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవడం, ఇటు మా సినిమా సూపర్ హిట్ అవడం, ఇది తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. సో దాని పోటీ అనేది చాలా చిన్నవాడు, ఎందుకంటే చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కంటే ఇంకా ముందు ఆయన బాక్స్ ఆఫీసు ఇవన్నిటికంటే చాలా ఎక్కువ ఆయన. సో మాకు అందరికీ ఒక గురువు లాంటి వారు. సో ఆయన ఎనర్జీ తోటి ఎన్నో ఇయర్స్ అందరిని ఎంటర్టైన్ చేశారు. సో మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆయన నేర్పించిన స్కిల్స్, ఆయన నుంచి నేర్చుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ వాడి ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతాం. సో దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఈరోజు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో మొట్టమొదటిసారి నేను పాట పాడాను, కమర్షియల్ సెట్ సాంగ్స్కి డ్యాన్సులు వేసాను, యాక్షన్ బ్లాగ్స్ ఫస్ట్ టైం, మాస్ బ్లాగ్స్కి విజిల్స్ పడుతున్నాయి. సో ఒక కమర్షియల్ హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఎద్దుల బండి క్లైమాక్స్ రెస్పాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక యాక్షన్ బ్లాగ్ ట్రై చేసింది. సో మా డైరెక్టర్ మారి ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట, సార్ ఈ సినిమాలో మీరు కంపల్సరీ మీరు దిగాల్సిందే యాక్షన్లోకి. నేను మరీ యాక్సెప్ట్ చేస్తారా ఇది అంటే, లేదు అసలు మీరు చెయ్యండి చూడండి రేపు ఎలా ఉంది. సో వీళ్ళిద్దరు కన్విక్షన్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలా ఎలిమెంట్స్ దీనిలో వర్కౌట్ అయ్యాయి. సో వాటన్నిటికీ ఫస్ట్ టైం నేను ట్రై చేసిన ఎలిమెంట్స్ ఎలా అయితే ఇప్పుడు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు, ఏజెంట్ సాయి అని మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు అందరు ఎక్కడికైనా రాజుగారు అంటున్నారు. సో రాజుగారు అనే క్యారెక్టర్ ఇంత ఫేమస్ అయిపోయి జనాల్లో అంత ప్రేమ అభిమానం రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా. కథలు నమ్మి మాకు ఈరోజు మాకు ఇంత వైడ్ రిలీజ్ ఇచ్చి మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో పెద్ద సినిమాలు వస్తున్నా కూడా నాకు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్, నవీన్ సినిమా అంటే ఆపుదాం, హోల్డ్ చేద్దాం, థియేటర్స్ ఇద్దాం, అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నా మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్కి మాకు ఆడియన్సెస్కి అందేలా చేశారు, చాలా 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 థ్యాంక్స్ హృదయపూర్వకంగా. మిమ్మల్ని ఎప్పుడూ నేను డిసప్పాయింట్ చేయను. నేను మిమ్మల్ని అందరికీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్కి కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు అందరూ కష్టార్జితం నుంచి సేవింగ్స్లోంచి డబ్బులు పెడతారు మా టికెట్ మీద. సో అది వచ్చి నవీన్ సినిమా మీద మీరు టికెట్ పెడుతున్నప్పుడు దానికి నేను 1000 రెట్లు కష్టపడి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికే నా ప్రయత్నం ఉంటుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ప్రతిసారి మీ ముందుకు ఏదో ఒక కొత్త కథతో వస్తాను. అండ్ నా సినిమా ట్రైలర్ కానీ నా సినిమా వస్తుందని ఎక్కడ కనిపిస్తే మాత్రం టక్కున బుక్ చేసుకొని వచ్చేయండి. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈరోజు ఇక్కడ ఈ వచ్చినందుకు కూడా థ్యాంక్స్. అండ్ మీరు ఇంకా ఎవరన్నా జస్ట్ 5th డే మాత్రమే
ఆల్రెడీ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాం. ఇంకా 5వ రోజు మాత్రం ఇంకా లాంగ్ రన్ ఉంది సినిమాకి. సో నెక్స్ట్ 2 వీక్స్ కూడా మీరు ఇలానే వచ్చి ఎంజాయ్ చేయాలి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేసేయాలి. థియేటర్స్లో ఒక నవ్వుల పండగ ఉంది. ఇమోషన్స్ కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్ అంతా. ఎందుకంటే మనం ట్వీట్లలో కానీ క్రిటిక్స్లో కానీ రివ్యూల్లో కానీ ఇది క్యాప్చర్ చేయలేము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది థియేటర్స్లో అని మీకు తెలియాలంటే ఐదర్ షో చూసిన వాళ్ళన్నా మీరు అడగాలి, లేదా మీరన్నా ఒక షో చూడాలి. ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మనం ఇది క్యాప్చర్ చేయలేము. థియేటర్స్లో జెన్యున్గా 2.5 hours ఆడియన్స్ ఫేస్ మీద ఒక నవ్వు, ఒక సాటిస్ఫాక్షన్, ఒక మన పొంగల్ ఎంటర్టైనర్ చూసాము అనే ఒక ఫీడ్బ్యాక్. సో అది మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు మీడియా వాళ్ళకి, ఆ ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనగనగా రాజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మాత్రం మా అందరికీ నమ్మకం ఉండేది, మనం ఒక మంచి సినిమా తీస్తున్నాము, కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా, సంక్రాంతికి వస్తున్నాము, పెద్ద పెద్ద సినిమాలతో వస్తున్నాము, అసలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే చాలా కొత్త, ఇలా నవీన్ని మీరు ముందు చూడలేదు, ముందు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ కూడా చూడలేదు. చాలా ఈజీగా అతన్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. సో మేము ఎలా మీకు అందించాలనుకున్నామో అది మీరు అందుకోగలరా, మీరు ఇచ్చేయగలరా అని ఒక చిన్న డౌట్ ఎక్కడ ఉండేది. ఈవెన్ నైట్ బిఫోర్ రిలీజ్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ ఒకటి మాత్రం మాకుండింది ఏంటంటే, మేము చాలా కృషి చేసాం దీని మీద. రాత్రి పగలు పడుకోకుండా డే అండ్ నైట్ మేము కానీ మా టీం కానీ ఎంతో పనిచేసాం. ఏంటంటే పర్ఫెక్షన్ అచీవ్ చేయడానికి, దీన్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాలి. ఎంత ఏదైనా ఉందా ఒకసారి చూసి, 2 సార్లు చూసి, 3 సార్లు చూసి, అంటే హఠాత్తుగా వచ్చిన సినిమా కాదు. 1.5-2 years ఎఫర్ట్ ఉంది దీంట్లో. 2024 నుండి దీని మీద వర్క్ చేస్తాం. 1 year కథ మీద వర్క్ చేసాం, స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. దాని తర్వాతే లాస్ట్ ఇయర్ మొన్న 2025లోనే మేము అన్ని పర్ఫెక్ట్గా ఉంది, స్క్రిప్ట్ అంతా బాగా వచ్చింది అన్న తర్వాతే షూట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అలాంటిది ఆ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత ఇలా థియేటర్ విజిట్స్కి వచ్చి వాళ్ళందరి రియాక్షన్స్ చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది. థియేటర్లో వేవ్ ఇలా అంటే మేము ఎక్కడెక్కడ నవ్వాలనుకున్నాం వాళ్ళు అక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ కాస్త కంటతడి పెట్టుకోవాలనుకున్నాం అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. సో మాతో పాటు మేము ఎలా వాళ్ళని ఆ స్టోరీ తీసుకెళ్ళాలని వాళ్ళు అది ఆ విజువలే మాకు చాలా 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 గ్రాటిట్యూడ్తో ఫీలింగ్. చాలా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ us, for loving our film and owning our film and owning Raju and showing this kind of love. It's just I'm filled with gratitude. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముందు మన మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. చాలా మంచి సినిమాని మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మా సినిమా కూడా చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మీరు చూసారు సినిమాని జనాలు ఓన్ చేస్తున్నారండి. అంటే మన మంచి సినిమా తీస్తే చాలు, జనాలు ఎంత దాన్ని సపోర్ట్ చేసి ఎంత దూరం తీసుకెళ్తారు అనే దానికి మా సినిమా ఒక మంచి ఎగ్జాంపుల్ అది. సో ఫస్ట్ డే నుంచే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి అందరికి సినిమా చాలా నచ్చింది. అండ్ వీకెండ్ మాత్రం కాకుండా వీక్ డేస్ చూస్తున్నారు, వీక్ డేస్లో కూడా హౌస్ఫుల్గా రన్ అవుతుందంటే అసలు చాలా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కష్టపడడానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా చాలా హ్యాపీ. అండ్ నవీన్ సార్కి ఫస్ట్ 100 crores వచ్చింది, దానికి ఫస్ట్ ఆయన కంగ్రాట్స్. ఇక ఆయన డిసర్వ్ ఇట్ యాక్చువల్లీ. సో ఆ క్రెడిట్ గోస్ టు నవీన్ సార్. సో ఇక చాలా 100 crores ఆయనకి రాబోతున్నాయి. మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి, మా సితారా ఎంటర్టైన్మెంట్స్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ కథలో మేము రాసి నరేషన్ ఇచ్చిన తర్వాత నుండి వాళ్ళు ఆ కథలో గట్టిగా నమ్మారు. సో అప్పటి నుండి ఆ జర్నీలో మాకు ఏం కావాలన్నా మాకు సపోర్ట్ చేసినందుకు నాగవంశీ గారికి, త్రికురం గారికి, చిట్బాబు గారికి, ఈ ముగ్గురికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాని ఈరోజు ఆడియన్స్ ఇంత ప్రేమిస్తున్నారంటే దానికి మా ప్రొడ్యూసర్స్కి డెఫినెట్గా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. కథలు నమ్మి మాకు ఈరోజు మాకు ఇంత వైడ్ రిలీజ్ ఇచ్చి మా ఎగ్జిబ్యూటర్స్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో పెద్ద సినిమాలు వస్తున్నా కూడా నాకు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, నవీన్ సినిమా అంటే ఆపుదాం, హోల్డ్ చేద్దాం, థియేటర్స్ ఇద్దాం, అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ప్రతి ఎగ్జిబ్యూటర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నా మీద నమ్మకంతో ఈ సినిమాని
రిలీజ్కి మాకు ఆడియన్సెస్కి అందేలా చేశారో చాలా 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 థ్యాంక్స్ హృదయపూర్వకంగా. మిమ్మల్ని ఎప్పుడూ నేను డిసప్పాయింట్ చేయను. నేను మిమ్మల్ని అందరికీ ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్కి కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు అందరూ కష్టార్జితం నుంచి సేవింగ్స్లోంచి డబ్బులు పెడతారు మా టికెట్ మీద. సో అది వచ్చి నవీన్ సినిమా మీద మీరు టికెట్ పెడుతున్నప్పుడు దానికి నేను 1000 రెట్లు కష్టపడి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికే నా ప్రయత్నం ఉంటుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ప్రతిసారి మీ ముందుకు ఏదో ఒక కొత్త కథతో వస్తాను. అండ్ నా సినిమా ట్రైలర్ కానీ నా సినిమా వస్తుందని ఎక్కడ కనిపిస్తే మాత్రం టక్కున బుక్ చేసుకొని వచ్చేయండి. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈరోజు ఇక్కడ ఈ వచ్చినందుకు కూడా థ్యాంక్స్. అండ్ మీరు ఇంకా ఎవరన్నా జస్ట్ 5th డే మాత్రమే ఆల్రెడీ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాం. ఇంకా 5వ రోజు మాత్రమే, ఇంకా లాంగ్ రన్ ఉంది సినిమాకి. సో నెక్స్ట్ 2 వీక్స్ కూడా మీరు ఇలానే వచ్చి ఎంజాయ్ చేయాలి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేసేయాలి. థియేటర్స్లో ఒక నవ్వుల పండగ ఉంది. ఎమోషన్స్ కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్ అంతా. ఎందుకంటే మనం ట్వీట్లలో కానీ క్రిటిక్స్లో కానీ రివ్యూల్లో కానీ ఇది క్యాప్చర్ చేయలేము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది థియేటర్స్లో అని మీకు తెలియాలంటే ఐదర్ షో చూసిన వాళ్ళన్నా మీరు అడగాలి, లేదా మీరన్నా ఒక షో చూడాలి. ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మనం ఇది క్యాప్చర్ చేయలేము. థియేటర్స్లో జెన్యున్గా 2.5 hours ఆడియన్స్ ఫేస్ మీద ఒక నవ్వు, ఒక సాటిస్ఫాక్షన్, ఒక పొంగల్ ఎంటర్టైనర్ చూసాము అనే ఒక ఫీడ్బ్యాక్. సో అది మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు మీడియా వాళ్ళకి, ఆ ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనగనగా రాజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.